నువ్వు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనక నేనును నిన్ను మరిచెదను అనే మాట మనము చదువుకున్నాం. హోషేయ గ్రంథము ఒకసారి చదువుకొని చిన్న ప్రార్థన చేసుకుని ఒక అరగంట వాక్యం విందామండి. చెప్పమ్మా. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. తమకు కలిమి అధికముగా కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదను. చాలు. దేవుడు పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధమును నమ్మకమైన దేవా నీకు స్తోత్రము. ఆ రోజుని యేషయా తండ్రి హోషేయ ద్వారా ఆ యొక్క సంఘానికి మాట్లాడినటువంటి మాటలు ఈరోజు నీ దాసుడను కొద్ది క్షణాలు నీ శిలువ చెంతను మరుగుపరిచి నీ నోటికి బోరగా చేసుకొని నాతో మాతో ఈ మొట్టమొదటి నాయన ఆరాధన అంశాన్ని మా హృదయాలలో సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు కూడా వాటిని విడవక వాటిని వెంబడించినట్లు నీ కృప తోడయించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హోషేయ గ్రంథములో మనం ఈ విధంగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనక నేనును నీ కుమారులను కుమార్తెలను మరిచెదను అంటూ ఉన్నాడు. మనం ఈ లోకములో దేనిని మర్చిపోయినా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రము మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథము మన జీవితాన్ని అద్దంలో చూపిస్తూ ఉంటుంది. ఈ గ్రంథం అద్దము మన ప్రతిబింబాన్ని ఏ విధంగా అయితే మనకి కనిపిస్తూ ఉందో అలాగే మన అంతరంగముని పరిశుద్ధ గ్రంథము తేటగా మనకు చూపిస్తూ ఉంది. కనుక నీవు దేనిని మరిచినా నీ దేవుని ధర్మశాస్త్రాన్ని ఎప్పటికీ మరిచిపోకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, దేవుని గ్రంథము పరిశుద్ధ గ్రంథము నీ దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు గనక ఆయనను మనం ముందు పెట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ఏమైతే బోధిస్తూ ఉందో, ఏమైతే సెలవిస్తూ ఉందో, ఏమైతే వాక్యము మనకి కనపడతా ఉందో దాని ప్రకారంగా నడవటానికే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మోషే ద్వారా మనకి దయచేసాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథము దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, ఇంచుమించు సినాయి పర్వతం మీద 40 రాత్రుళ్ళు 40 పగళ్ళు మోషేను సినాయి పర్వతం మీదకి రమ్మని ఆయన వ్రేలితో ఈ యొక్క గ్రంథాన్ని వ్రాసాడు. 2 పలకలు నువ్వు పట్టుకొస్తే నేను ఆజ్ఞలన్నీ రాసిస్తాను అన్నాడు దేవుడు. ఈ 2 పలకలను తీసుకుని వెళ్ళాడు. దేవుని వ్రేలుతో ఈ యొక్క గ్రంథాన్ని వ్రాయటం జరిగింది. మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ గ్రంథము ఎందుకు అనగా నీవు సిద్ధపడి నీ పిల్లలను సిద్ధపరచుకొని నీ కుటుంబాన్ని సిద్ధపరచుకొని సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు నీవు నీ పిల్లలు సుఖశాంతులతో ఉండాలి అంటే మనము అనుసరించవలసింది దేవుని గ్రంథాన్ని అనుసరించి నడిచినప్పుడు దేవుడు అలాంటి ఆశీర్వాదాలు ఈ నూతన సంవత్సరంలో మనకి ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. అంటే మనము దేనిని మర్చిపోయినా ఈ లోకంలో మనము తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ధర్మశాస్త్రాన్ని కనుక మర్చిపోతే చాలా ప్రమాదము ఎదురవుతుంది. అంటే మర్చిపోవటం అనగా వాక్యాన్ని అనుసరంగా నడవకుండా వాక్యానికి విరుద్ధంగా మనం ఏ పని చేసినా దేవునికి విరోధంగా మనం నడిచినట్లే. అందుచేత నీ దేవుడైన యెహోవా వాక్యము శ్రద్ధగా విని వాటి ప్రకారంగా నీవు నడిచినప్పుడు ఈ యొక్క వాక్యమే నిన్ను బ్రతికిస్తూ ఉంది. వాక్యాన్ని గురించి కోకోలుగా రాయబడి ఉంది. నీ వాక్యము నా పాదాలకు దీపముగా ఉంది, నా త్రోవకు వెలుగుగా ఉంది. నీ వాక్యము నన్ను స్వస్థపరిచింది, నీ వాక్యము నన్ను బాగు చేసింది, నీ వాక్యము నాకు నెమ్మదినిచ్చింది,
చెప్పింది వాక్యాన్ని, నీ వాక్యము సుత్తు వంటిది, నీ వాక్యము అగ్ని వంటిది, నీ వాక్యము నీరు వంటిదని వాక్యాల గురించి కోకొల్లలుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఎంచేతంటే దేవుని వాక్యము రెండంచులా కలిగినటువంటి ఖడ్గము లాంటిది. రెండంచులు అంటే ఈ వాక్యానికి ఇటు ఖడ్గం ఉంటుంది, అటు ఖడ్గం ఉంటుంది. దూసుకెళ్ళినప్పుడు నకమకాలుగా వాక్యము అందరితో మాట్లాడుతుంది. చెప్పే నాతో మాట్లాడుతుంది, ఈయనే నీతో మాట్లాడుతుంది. ఆయా మార్గాలలో వెళుతూ దేవుని వాక్యం ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడుతుంది. ప్రియమైన వారులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ లోకంలోకి ఏమీ తెచ్చుకొనలేదు, తిరిగి ఏమి తీసుకొని పోము అనేటువంటి సత్యాన్ని మనం గమనించి మనం దేనినైనా విడిచిపెట్టుకున్నా పర్వాలేదు, కానీ దీనిని మాత్రం విడిచిపెట్టుకుంటే మన జీవితాలు అగమ్య గోచరమైపోతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, నీ దేవుని ధర్మశాస్త్రముని కనుక నీవు మరిస్తే నేను నీ కుమారులను కుమార్తెలను మరిసేదను అంటూ ఉన్నాడు. ఈ యొక్క దినము ఎంతమంది ప్రియమైనటువంటి వారులారా తమ పిల్లలను ప్రభు కొరకు పెంచకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తే నా భార్య అనుసరిస్తుంది, నా భార్య నేను అనుసరిస్తే నా పిల్లలు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు. అంటే ఆయన మనల్ని దీవించాలన్నా, ఆయన మనల్ని ఆశీర్వదించాలన్నా, ఆయన మనల్ని బాగు చేయాలన్నా, ఆయన మనతో ఉండాలి అన్నా ఆయన గ్రంథాన్ని మనం అనుసరించి నడవాలి. అంతేనంటారా? అంతేనా? వాక్యానుసారంగా నడవాలి. వాక్యానుసారంగా నడిచేటువంటి నడకలు ఉన్నాయి, వాక్యాన్ని పక్కన పెట్టి నడిచేటువంటి నడకలు కూడా ఉన్నాయి. పర సంబంధమైనటువంటి వాక్యము, భూ సంబంధమైన వాక్యము, రెండు రకాలైనటువంటి వాక్యాలు. ఇక ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొట్టమొదటి ఒక మాట ఉంటుంది. ఏమని ఉందంటే అక్కడ, ఇట్లుండగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని. ఇట్లుండగా అనగా ఎట్లు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచి అట్టి వారికి ఇట్లుండగా, చదువుమా, ఇట్లుండగా 8 మొదట వచ్చిన త్వరగా తీయాలి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఎవరి యందు ఉండాలి? మనము దేవుని యందు ఉండాలి, కానీ మనుషుల యందు కాదు. మనము దేవుని వెనక నడవాలి, కానీ మనుషులు వెనకాల నడవకూడదు. మనము నడిచేటువంటి నడత దేవుని వెనకాల నడుస్తున్నామా, దేవుణ్ణి ముందు పెట్టి నడుస్తూ ఉన్నామా, దైవ చిత్తానుసారంగా మనం నడుస్తున్నామా, లేకపోతే మన సొంత జ్ఞానంతో సొంత ఆలోచనలతో మనం నడుస్తున్నామా అనేటువంటిది ఇక్కడి వాక్యము మనకి కనిపిస్తూ ఉంది. కాగా ఇట్లు ఉండగా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎవరి యందు ఉంటేని? క్రీస్తు యేసునందు ఉంటేనే శిక్షా విధి లేదన్నాడు, కానీ లోకానుసారంగా ఉంటే శిక్షా విధి లేదని ఇక్కడ వాక్యము చెప్పటం లేదు. అంచేత క్రీస్తు యేసునందు మనం ఏది చేసినా క్రీస్తు యేసునందునే చెయ్యాలి. మనం ఏది చేసినా క్రీస్తు యేసునందే చెయ్యాలి. మనం ఏది తిన్నా, ఏది త్రాగినా, ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమం చేసినా దేవుని నామములోనే తప్ప లోక సంబంధమైన కార్యక్రమాన్ని మనము చేయకూడదు. ఎందుకు అంటే దేవుడు లోకమంతటిని ప్రేమించాడు, కానీ కొంతమట్టే ప్రేమించలేదు. లోకం అందరినీ దేవుడు ప్రేమించాడు. మనము కొందరిని ప్రేమిస్తాం, కొందరిని ద్వేషిస్తూ ఉంటాం. అయితే దేవుడికి అలాంటి మనసు లేదు. నీవు నేను దేవుని పిల్లలమైనప్పుడు దేవుడు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో మనమును అట్టి మనసునే కలిగి ఉండేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక ఇట్లుండగా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షయు లేదు అనగా, ఇట్లుండగా అనగా జనవరి నెల 31వ తారీఖు రాత్రి 12:05 నుండి ఈ యొక్క మళ్ళీ డిసెంబర్ రాత్రి 12:05 వరకు కూడా దేవుని కృప మనతో ఉండాలి, మన పిల్లలతో ఉండాలి. అంటే నీవు ఎవరిని మర్చిపోకూడదు, దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. మనమందరం ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లోతైన మర్మాలను మనము నేర్చుకోవడానికి దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. అందుచేత నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఎప్పటికీ కూడా మరచిపోవద్దు అని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. అది మర్చిపోకుండా ఉంటే గనక క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం మరొక మాట
జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము, ప్రియమైనటువంటి వారులారా జాగ్రత్తగా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము చూడమ్మా, ద్వితీయోపదేశ కాండము అమ్మా తీసావా 5వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 6వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని యొక్క జనాంగము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు నువ్వు జాగ్రత్తగా విను. ఇది ఎవరి కోసం దేవుడు చెప్తున్నాడంటే ఇశ్రాయేలు కోసం చెప్తూ ఉన్నాడు. దేవుణ్ణి నమ్మిన నీ కొరకు చెప్తా ఉన్నాడు. దేవుణ్ణి నమ్మిన నా కోసము దేవుడు ఈ మాట చెబుతా ఉన్నాడు. ఇశ్రాయేలు వినుము. ఇశ్రాయేలు మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. యెహోవా దేవునికి స్తోత్రం. అద్వితీయుడు అనగా మొట్టమొదట ఉన్నవాడును అనువాడవైనటువంటి దేవుడు. మొట్టమొదటి నుండి ఆది నుండి ఉన్నటువంటి దేవుడు ఆయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మన మధ్యని జీవించుతున్న దేవుడు, జీవింపజేస్తున్న దేవుడు, కడకి మనల్ని నిత్యరాజ్యానికి నడిపించే దేవుడు అంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ దేవుడైన యెహోవా అద్వితీయమైన దేవుడు, ఉన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు గనుక ఆయన ధర్మశాస్త్రాన్ని మనం ఎప్పుడూ కూడా విసర్జించకూడదు. విసర్జించే గనక నేను కూడా నిన్నును నీ కుమారులను నీ ఇంటి వారిని కూడా నేను ఏమంటున్నాడు మరిచేద్దును అంటూ ఉన్నాడు. దేవుడు మనల్ని మర్చిపోతే మన గతి ఎలా విధంగా ఉంటుంది? దేవుడు మనల్ని మర్చిపోతే ఈ లోకంలో ఎవరు మనల్ని మర్చిపోయినా పర్వాలా, ఈ లోకమంతా మనం ద్వేషించినా పర్వాలా. ఆనాడు యేసుని కూడా లోకాన్ని సంతోషపెట్టడానికి యేసు రాలేదు, కానీ యేసు అందరి కోసము ప్రాణం పెట్టడానికి, అనేకులకు నీతి బోధ చేయడానికి వచ్చాడు. అందుచేతనే నీతివంతుడైనటువంటి యేసుని సిలువకు వేయమని చెప్పి ఆనాడు లోకం కోరింది. దొంగ బరబ్బా మాకు విడుదల చేయమని లోకము కోరుకుంది. ఎవరిని కోరుకుంది అంటే లోకము ఆనాడు బరబ్బాని కోరుకుంది, కానీ యేసయ్యని కోరుకోలేదండి. ఈరోజు కూడా లోకము దేన్ని కోరుకుంటుందంటే లోకము తన వారిని ప్రేమించుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకము నిన్ను నన్ను ప్రేమించదండి. ఎందుచేతంటే లోకము నిన్ను నన్ను ఎందుకు ప్రేమించదు అంటే లోకము యేసయ్యను ప్రేమించలేదు గనక. ప్రేమించడానికి బదులుగా ఆయనను సిలివేసి చంపింది గనక యేసుని ప్రేమించని లోకము యేసుని వెంబడించి యేసు వాక్యానుసారంగా నడిచే నిన్ను నన్ను కూడా లోకము ప్రేమించదు. లోకము ఎవరిని ప్రేమిస్తుందంటే బరబ్బను అనుసరించి ఎవరైతే నడుస్తారో, బరబ్బను అనుసరించి ఎవరైతే ప్రవర్తిస్తారో అట్టి వాళ్ళని లోకము ప్రేమిస్తుంది. కారణం ఏంటంటే బరబ్బ లోకానికి కావాలి, యేసు లోకానికి అక్కర్లా. అందుచేతన లోకంలో ఉండేటువంటి బరబ్బా వేరు, పరలోకముడు వచ్చినటువంటి యేసు యొక్క జ్ఞానము వేరు. అంచేత మనకు బరబ్బాని వెంబడిందామా లేక యేసుని వెంబడిందామా? లోకము మనకి కావాలా, యేసు మనకి కావాలా? లోక సంబంధమైన వ్యక్తి మనకి కావాలా, పర సంబంధమైన వ్యక్తులు మనకి కావాలంటే మొదటగా ఇశ్రాయేలు జాగ్రత్తగా వినుము. పర సంబంధమైన వ్యక్తులతో నీవు సాంగత్యము చేసి పర సంబంధమైన వ్యక్తులతో నీవు నడుచుకున్నట్లయితే పరిశుద్ధమైన గ్రంథము ఏమైతే బోధిస్తూ ఉందో, ఏమైతే నేర్పిస్తూ ఉందో అది నీవు నేర్చుకుని నీ పిల్లలకు నేర్పిస్తే కనుక ఈ నూతన సంవత్సరం అంతా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎవరినండి? మన ఇష్టానుసారంగా నడిస్తే దేవుడు మన వెనకాల రాడు. దేవుడు నడిచమన్నటువంటి చోటకి మనం నడవాలి. దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, అబ్రహామా నీ ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టు, నేను చెప్పిన కాడికి నీ వెళ్ళమన్నాడు. కానీ దేవుడితో దేవా నేను అక్కడికి వెళ్ళను, కానీ ఫలానా చోటుకి వెళతానని ఎవరన్నారు? ఇక్కడ ఎవరమ్మా? యోనా అన్నాడు. దేవుడు పంపించే కాడికి వెళ్ళటం మానేసి
తన ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తాడు. కష్టాలు కోరి తెచ్చుకున్నాడు. ఎవరు తెచ్చుకున్నాడు? యోనా తెచ్చుకున్నాడు. యోనాతో పాటు ఎంతమంది కష్టాలు వచ్చినాయి? ఆ ఓళ్ళలో ఎంతమంది ఉంటే అంతమందికి కష్టాలు వచ్చినాయి. కష్టాలు రావడానికి ప్రధానమైన కారణము, నష్టాలు కలగడానికి ప్రధానమైన కారణము దేవుని మాట విని దానిని అనుసరించని కారణాన్ని బట్టి దేవుని ద్వారా మనకి కష్టాలు శ్రమలు వస్తాయి. ఈ నూతన సంవత్సరంలోనైనా మరో మెట్టు మనం ముందుకు వెళ్ళాలి, కానీ మరో 4 మెట్లు వెనక్కి వెళితే కనుక మన ఆత్మీయ జీవితాన్ని లోకంలో ఏ డాక్టర్ కూడా బాగు చేయలేడండి. పరమ డాక్టరు పరమ ఇంజెక్షన్ చేసి పరమ టాబ్లెట్ వేసి మరో మెట్టు ముందుకు నడపాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఆయన వాక్యం ఏమైతే బోధిస్తుందో, ఆయన వాక్యం ఏమైతే చెబుతూ ఉందో దాని ప్రకారంగా నడిచినట్లయితే దేవుడు నిన్ను, నీ పిల్లలను, నన్ను, నా పిల్లలను దీవిస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో వాగ్దానం అంటే వాగ్దానం ఎలాగ నెరవేర్చబడుతుందో తెలుసా? దానిని నువ్వు నమ్మాలి. నమ్మిన దాన్ని ఉదయము సాయంకాలము అది ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలి. వాక్యానుసారం నువ్వు జీవిస్తే కనుక వాక్యము నువ్వు ఎలాగ నడవాలో, ఏ విధంగా నిన్ను ఆశీర్వదించాలో దేవుని వాక్యము నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాగ్యాలు తీసుకున్నంత రాని వాగ్దానం నెరవేర్చబడుతుందని కాదు. మన సంఘం 30 మంది కూడా ఉండరు, కానీ 400 వాగ్దానాలు బయటకు వెళ్ళి 400 వాగ్దానాలు ఎన్ని? ఈ 400 మందికి వాగ్దానం నెరవేర్చబడుతుందా అంటే నెరవేర్చబడుతుందా? ఎవరికి నెరవేర్చబడుతుందంటే క్రీస్తు యేసునందు ఉన్నవారికి నెరవేర్చబడుతుంది. కానీ లోక సంబంధమైన వ్యక్తులకు ఆ వాగ్దానము సంబంధము ఉండదు. ఆ వాగ్దానానికి నువ్వు అన్వయించుకొని నీకు సంబంధం ఉన్నదని నువ్వు అనుకుని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే కనుక ఆ వాక్యం నిన్ను బాగు చేస్తుంది. ఆ వాక్యం నిన్ను బాగు చేస్తుంది. ప్రభువా, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోన నెమ్మదినిచ్చెను, కృపా సత్య సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఎంతమంది నిన్ను నాశనం చేయాలన్నా నువ్వు ఎప్పటికీ నాశనం కాలేవు. కారణం ఏంటో తెలుసా? నీవు దేవుడు నీ పక్షంగా ఉంటాడు. దేవుని పక్షంగా నీవుంటే నీ పక్షంగా దేవుడు ఉంటాడు. అందుకే ఇశ్రాయేలు బయటికి బాగోవాలని చెప్పి మోషే సినాయి పర్వతం మీదకి వెళితే మోషే వచ్చేటప్పుడు కింద ఉన్న వాళ్ళు ఏం చేశారంట? ఏం చేశారు అమ్మా? చెప్పాలి మీరందరూ. వాక్యం తీయాలని టైం లేదు. కింద ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే మాకు ఏదైనా ఒక దేవతని, ఒక విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వండి, మాకు దేవుని తయారు చేసి ఇవ్వమని అహరోన్ దగ్గరికి వెళ్ళారు. అహరోన్ దగ్గరికి వెళితే అహరోన్ అన్నాడు, మీ చెవుల్లో ఉన్నటువంటి పోగులు, ముక్కున్నటువంటి అడ్డబోస్తులు, మీ ఒంటి మీద ఉన్న బంగారం నా వద్దకు పట్టిరండి అంటే వీళ్ళు దేవుడి కోసం ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి వెండి బంగారాన్ని కూడా ఒలిసి ఆ యొక్క యాజకుడు అయినటువంటి అహరోన్ దగ్గరికి పట్టుకెళ్తే దాన్ని శుభ్రంగా కరగబెట్టి ఒక ఎద్దు బొమ్మను తయారు చేసి ఇదే మా దేవుడు అని చెప్పి ఎద్దుని ఊరేగించుకుంటూ వెనకాల బాజాలు కొట్టుకుంటూ వెళ్ళారు, డప్పులు కొట్టుకుంటూ వెళ్ళారు. అక్కడ ప్రారంభమైంది విగ్రహారాధన మొట్టమొదటి. అందుకే చాలాకాలం మన చూస్తాం. మన చిన్నప్పుడు రామో రామ రామయ్యా విన్నావా? వచ్చేవారు. గుంతలం పండుగ వాళ్ళు రావాలా? గుంతలం పండుగ వాళ్ళు వచ్చేవారు. అది ఎద్దు, గుంతలమ్మ పండుగ ఎద్దు అంటే అక్కడ మొట్టమొదట ఇజ్రాయేల్ చేసినటువంటి ఆరంభంలో చేసినటువంటి విగ్రహారాధనది. అయితే కిందకు వచ్చేటప్పటికి విగ్రహారాధనకి పూనుకుపోయాడు. అప్పుడు అన్నాడు, యెహోవా దేవుడైతే నా పక్షంగా రండి, బయలు దేవుడైతే ఆ పక్షంగా వెళ్ళండి, మీరే పక్షపు వారు నిర్ణయించుకోండి అంటున్నాడు మోషే. మోషే దేవుని పక్షపు వాడు, మనుషులను సంతోషపరిచేవాడు అహరోను. అంచేత మీరు అహరోను పక్షపు వారా, మోషే పక్షపు వారా? అహరోను సేవకుడే, మోషే కూడా సేవకుడే. వీళ్ళిద్దరూ స్వయంగా ఒకే తల్లికడుపును పుట్టినటువంటి అన్నదమ్ములే. కానీ
మనుషులను సంతోషపరచడం కోసం మీ వెండి బంగారాలు పట్టుకొచ్చి విగ్రహాన్ని చేయించి వాళ్ళకి సంతోషాన్ని పరచడానికి అహరోను బోధ చేశాడు. మోషే దేవుని మాట ప్రకారంగా ఖండించి బోధ చేశాడు. అహరోను బోధ మనకు అవసరమా? మోషే బోధ మనకు అవసరం అంటే అహరోను బోధ ఈ లోక సంబంధంగా సంతోషంగా ఉంటుంది, కానీ అదే మోషే బోధ అయితే పరలోకం వెళ్ళే వరకు నిత్య సంతోషాన్ని మనకి కలగజేస్తుంది. అందుచేత మనకి కావాల్సిన నిజమైనటువంటి వాక్యం కావాలి, స్వచ్ఛమైన వాక్యం కావాలి, వాక్యానుసారంగా జీవించాలి అనుకుంటే కనుక మోషే బోధన అనుసరించాలి, కానీ అహరోను బోధనే అహరోను బోధన అనుసరించారు మా విగ్రహాల వైపుకి నడిపిస్తాడండి. విగ్రహాన్ని ప్రారంభించిన వాడు అహరోనే స్టార్టింగ్ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము మనుషులను లేక విగ్రహాలను ఆరాధించడం లేకపోతే వెంబడించడం కాదు, కానీ మనకి దేవుడు ఉన్నాడు, ఆయన అద్వితీయ దేవుడని వాక్యము సెలవిస్తోంది. అందుకే నీ వాళ్ళంక చూసి వీళ్ళంక చూసి మార్గాన్ని తప్పి మనం తిరిగామంటే దెబ్బతినేది మనమే, కానీ లోకంలో ఉన్నది కాదు. దేవునికి స్తోత్రం. అందుకని నీ దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు మరిచితివి కనుక నేను నీ కుమార్తెలను మరిచిపోతాను. ఎంతమంది ఈ రోజుని ఆత్మీయంగా ఎదగకుండా, ఆత్మీయంగా బలపడకుండా, తమ పిల్లలను దేవుని కొరకు పెంచకుండా టీవీలకు అప్పగించట్లేదండి. గంటల తరబడి టీవీలకు అప్పగించట్లేదా? గంటల తరబడి లోక సంబంధమైన కార్యక్రమాలకు తమ పిల్లలను అప్పగించట్లేదా? తమ చేతులతో తమ పిల్లలకి వాళ్ళు చేతులను నాశనం చేసి వాళ్ళు మార్గాన్ని తప్పినప్పుడు వాళ్ళ కోసం కన్నీరు మున్నీరుగా చేసుకుని ఏడవట్లేదండి ఈరోజు ఎన్నో కుటుంబాలు. ఏడవట్లేదా ప్రియమైన వారులారా? నీవు నీ దేవుని కొరకు పెంచితే నీ బిడ్డలను నువ్వు దేవుని కొరకు పెంచాలంటే నువ్వు పెరగాలి. ముందు దేవునిలో నేను పెరిగితే మన బిడ్డలు దేవుని కొరకు పెరుగుతారు. వాళ్ళు ఎక్కడున్నా పర్లా దేవుని కోసం బ్రతికితే చాలు, అంతే. దేవుని కోసం బ్రతికితే చాలు ప్రియమైన వారు. మన బిడ్డలను దేవుడి కోసం పెంచాలి, కానీ ఈ లోక సంబంధమైన సంపదల కోసము భోగభాగ్యాల కోసము ప్రయోజపడి ఎంత చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీవు యెహోవా పక్షపు వారైతే నా పక్కకి రండి, బయలు పక్షపు వారైతే అటు పక్కకి వెళ్ళండి అన్నాడు. పొరపాటుని కూడా బయలు పక్షంగా ఉండకూడదు, దెబ్బతినేస్తుంది. మొక్క పెట్టిన విత్తనం వేసినట్టునే మొలక రాదు, మొలక వచ్చినట్లే కాయదు. ఆ విత్తనం పడిన కొంతకాలానికి వస్తుంది, దాని పరిపాలన ఏంటనేటువంటిది. అంచేత దేవుడు ఏమైతే విత్తనం వేయొద్దున్నాడో ఆ విత్తనాన్ని మనము వేయకూడదు, దాన్ని వెంబడించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ నీ దేవుడని యెహోవా అద్వితీయమైన దేవుడని ఈ 4వ అధ్యాయము 7వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. 6వ వచనం ఒకసారి చూద్దామా? చూడండి, ఇప్పుడు 2 చదవండి. 2, 6, 4 చదివాం కదా. నీ దేవుడని యెహోవా ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు. అందుచేత నీవు ఎలా ఉండాలంటే నీ హృదయము పరిపూర్ణంగా ఉండాలి. దీని పైన అంగి వేసుకుంటే సరిపోదండి. అంగి వేసుకుని ఇక్కడ నుంచుంటే సరిపోదు. అంగి వేసుకున్న జీవితం కూడా అంగితో సమానంగానే లోపల కూడా ఉండాలి. దేవుడు మనుషులను సంతోషపెట్టడానికి రాలేదు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టడానికే నిజమైన సేవకుడు వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క వాక్యము జాగ్రత్తగా విన్నట్లయితే మనము ఈ నూతన సంవత్సరంలో మనం ఎలాగ ఉండాలి ఒకసారి చూద్దాం. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. దేవుణ్ణి ప్రేమించడానికి 3 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. మొట్టమొదటిది నీ పూర్ణ హృదయం కావాలి. దేవునికి అరగమరకలు లేని హృదయం కావాలి, పరిశుద్ధమైన హృదయం కావాలి, పవిత్రమైన హృదయం కావాలి. ఆ పవిత్రమైన హృదయము, పరిశుద్ధమైన హృదయము ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ మీద దేవుని కృప ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఏముండాలంట? ఏముండాలి? నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవునికి విరుద్ధంగా నువ్వు ఏది చేసినా దేవుణ్ణి విసర్జించినట్లే. అందుకే దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాని నీవు ప్రేమించాలి అంటే ఆయన చెప్పింది మనం విని దాని ప్రకారంగా నడవాలి. అంతేనంటారా?
అంతేనంటారా? నీ దేవుడని యెహోవా నీకు నాకు ఏమైతే చెప్తున్నాడో దాన్ని విన్న దానిని అనుసరించి నడిచినప్పుడే దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. నీవు నడిచితే నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో దేవుడిని నిన్ను స్తుతించాలంటున్నాడు. పరిపూర్ణత కావాలంటే హృదయంలో పరిపూర్ణత కావాలి. దేవుడు 365 రోజులు మనలందరినీ కూడా మనల్ని మన పిల్లలని మన ప్రాంతాన్ని కాసి కాపాడినందుకు సంవత్సరాంతమంతా కూడా ఏమీ ముట్టుకోకుండా కనీసం ఉమ్ము కూడా మింగకుండా కటిగా ఉపవాసం ఉండి పగలు రాత్రి కన్నీటి ప్రార్థన ఎందుకో తెలుసండి? సంవత్సరం అంతా నేను బాగుండాలి, నాతో ఉన్న పిల్లలందరూ బాగోవాలి, దానికోసమే ఉపవాసం ఉండి ప్రార్థన. తిండికే ఉందండి, ఇవాళ తింటారు పోద్దు బయటికి ఉంటుందా? ఉండదు, ఏది ఉండదు లోపల. కానీ దేవుడు చూస్తాడు మనము ఎలాంటి హృదయంతో ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేశాం. నా ఉపవాసం నీకు తెలియదు, నీ ఉపవాసం నాకు తెలియదు. ఉపవాసమే ఒక పండుగ వ్రతదినము అన్నాడు. ఏ రోజుని మనం ఉపవాసం ఉంటామో, ఏ రోజు మనం కన్నీటితో ప్రార్థన చేస్తామో అదే మన ఒక పండుగ యొక్క దినం. ఏం దినమమ్మది? పండుగ దినం అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పండుగ, నిజమైన పండుగ అంటే అది అనమాట. ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన నీ పూర్ణ హృదయంతో. మనం ఏం చేయాలంట? మాట్లాడలేదు మీరు. ఏం చేయాలమ్మా? పూర్ణ హృదయంతో దేవుడికి చేయాలి. పరిపూర్ణమైన హృదయంతో దేవుడికి ఏది చేసినా, ఒక కానుక ఇచ్చినా, ఒక అరటిపళ్ళు ఇచ్చినా, ఒక కేక్ ఇచ్చినా, ఏమండి ఒక యాటబోతునిచ్చినా, ఒక కోడినిచ్చినా, నీ దొడ్డులో పండి ఏ ఫలమునిచ్చినా ఎలాంటిది హృదయంతో ఇవ్వాలంట? ఎలాంటిది హృదయంతో? నీ పూర్ణ హృదయం కావాలి దేవుడికి. పూర్ణ హృదయంతో ఇచ్చింది హేబేలు. అపూర్వమైనటువంటి కానుక ఇచ్చినటువంటిది కయ్యను. కయ్యనికి అర్పణ దేవుడు అంగీకరించలేదు, కానీ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే తన పవిత్రమైన హృదయంతో దేవుడికి ఇచ్చాడు. దేవుడికి ఎవరికి ఇచ్చాడు? తన పవిత్రమైన హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాని నీవు నేను ఎవరైతే అలా ఆరాధిస్తారో అట్టి వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. నామకార్థముగా చేస్తే నామకార్థంగానే ఉంటుంది, కానీ పరిపూర్ణతగా నువ్వు చేస్తే పరిపూర్ణంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటుపళ్ళు ఏమైనా ఉన్నాయా? వీళ్ళిద్దరు నిలకాకి బయటికి, వీళ్ళిద్దరు ఎదురున్నారు చూడు, వీళ్ళిద్దరు ఇలా రండి, మీరు ఇద్దరైనా ఇలా రండి, రండి, మిమ్మల్ని ఏం చేయను, రండి. ఇక్కడ అంటుపళ్ళు తెచ్చావు కదా 2 పళ్ళు, ఆడికి వీడికొట్టి ఆడుకొట్టి తినడానికి తెచ్చావు కదా మా ఇంటికి, మనకి ఆ 2 చెరుకొట్టి నువ్వు తినాలి. ఆడికి అంటుపండి ఇస్తున్నాడు, తినాలి. ఎలా తినాలంటే చేసాపురా ఎటు ఇలాగేంటి, ఇలాగా అలాగే ఇది నీకు, అది ఆడికి చెయ్యాలాగే సాపి ఉండాలి. అర్థమైందా? నీకు చెయ్యాలాగా ఉండాలి. మీరిద్దరూ అంటుపండి తినాలి. తినండి. చెయ్యి మడతటదంటే ఊరుకోను. అది నువ్వు అంటుపండి తినాలి, ఆడు అంటుపండి తినాలి. చెయ్యి మాట్లాడటానికి వీల్లేదు. ఆలోచి ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి ఇలాంటి విషయాలు. వీడికి అంటుపండి ఇచ్చాం, చెయ్యి ముయ్యకున్నాడు, తినగలడా? తినలేడు. ఇప్పుడు వీడు ఉన్నాడు, అంటుపండి ఇచ్చాం, చెయ్యి ముయ్యకుండా తినగలడా? తినలేడు. కానీ అంటుపండి మాత్రం ఇచ్చాను. ఇచ్చేటప్పుడు ఏమి పెట్టాను? అక్కడ ఒక కండిషన్ పెట్టాను. ఏంటి ఆ కండిషను? చెయ్యి మాత్రం ముడవకూడదు. చెయ్యి ముడితేనే అంటుపండు నోటికాడికి వెళ్తుంది. కానీ నువ్వు చెయ్యి ముడవకుండా నేను ఇచ్చిన అంటుపండు అక్కడే పెట్టి నువ్వు తినరా అంటే తింటాడాడు? తింటాడా? తినడు. అంటే ఇచ్చాను కానీ దాంట్లో ఏమి లేదు, పరిపూర్ణత లేదు. ఇచ్చాను, తినమన్నాను, కానీ కండిషన్ పెట్టాను. బాగా గమనించాలి మీరు. కండిషన్తో మన దేవుడికి ఏది చేయకూడదు. ఇప్పుడు వీళ్ళిద్దరు తినాలి అంటే ఇక్కడ వీళ్ళిద్దరు ఏకీభవించాలి. వీళ్ళిద్దరు భార్య భర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, పాస్టర్ అమ్మ విశ్వాసి కావచ్చు, లేదా పాస్టర్ గారి విశ్వాసి కావచ్చు. వీళ్ళిద్దరూ ఏకీభించాలి తప్ప అది నోట్లోకి వెళ్దాం. ఏమంటారు మీరు?
అవునా కదా? అంతే ఇది నోట్లోకి వెళ్ళాలంటే ముందు వీళ్ళిద్దరూ మాట్లాడలేదు. మీకు అర్థం కావటమే నేను ఈ కార్యక్రమం పెట్టాను ఇక్కడ. ఇది ఇద్దరు తినాలంటే ఇద్దరు ఏం చేయాలంట? ఏకీభవించాలి. ఇద్దరు ఏకీభవించి అమ్మా ఈడంటు పండుట్టుకెళ్ళి ఆండోట్లో పెట్టచ్చు. ముయ్యకుండా పెట్టరా, ముయ్యకుండా పెట్టు అంటరా, నోరెట్టు నోరెట్ట అట్రా తినరా అయిపోబా. అది అర్థమైందా? వీడు పండు ఆడికి ఇచ్చాడు, ఆడు పండు వీడికి ఇచ్చాడు. అర్థమైంది కదా? చెయ్యి మూయలేదు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే వీడు పండు ఆడికి ఇచ్చాడు, ఆడు పండు ఇచ్చాడు కండిషన్కి ఒప్పుకొని ఇద్దరు కూడా అంటుపడి తిన్నారు. అంటే వీళ్ళిద్దరు ఏకీపించిన వాళ్ళని ఇద్దరు తిన్నారు. వీళ్ళిద్దరికి ఏకీభావం లేకపోతే ఈడు తినలేడు, ఆడు. మీకు అర్థమవుతుందా లేదు నాకు? అది అంచేత మనం ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఏకీభవించాలి. మీకు అర్థం అవడం కోసం దీన్ని పెట్టాను. వెళ్ళిపోతాను, కూర్చుని తినండి. అర్థమైంది? మనం ఏదైనా కార్యక్రమం చేస్తామనుకోండి, నీ అవసరం నాకుంటుంది, నా అవసరం నీకుంటుంది. మన ఇద్దరు కలిసి చేస్తేనే నీ కడుపు నిండిద్ది, నా కడుపు. సరే అంతేనా? ఇప్పుడు చూశారు కదా మీరు, వీడు ఆడికి పెడితే ఆడు కడుపు నిండింది, ఆడు వీడికి పెడితే వీడి కడుపు నిండింది. వీడే తినాలంటే తినగలడా, ఆడు తినాలంటే తినగలడా? అంచేత ఎవరికి వారు ఏది చేసినా అది ఆశీర్వాదకరంగానే దీవెనకరంగా ఉండదు. కానీ కలిసి చేసే పని ఆడి కడుపు నిండుద్ది, వీడి కడుపు నిండు. ఇక్కడ మీకు అర్థం అవ్వాలంటే చక్కగా మీకు అర్థం అవడం కోసం ఈ కార్యక్రమం చూపించాను అన్నమాట. అంచేత మనం ఇచ్చేది ఎలా ఉండాలంటే దేవుడికి చదువాక్యం నీ పూర్ణ హృదయముతో, అది నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని నీవు ప్రేమించి ఆయనకి ఇవ్వాలి. అర్థమైందా మీకు? నువ్వైనా నేనైనా ఎవరైనా దేవునికి ఇచ్చేటప్పుడు పరిపూర్ణమైన హృదయంతో దేవునికి ఇవ్వాలి. అవునా కదంటారా? అది దేవుడు చూస్తాడు, మనుషులు చూడరు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. నువ్వు ఇచ్చా ప్రతి రూపాయి నేను తీసుకుంటాను, ప్రార్థన చేస్తాను నీ క్షేమానికి. అవునా కాదా? చేస్తారా చేయరంటారు? అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యానికి ముగిస్తాను, సమయం సరిపోయింది. ఎంచేతంటే ఏకీభవించితే ఏ కార్యక్రమైనా చక్కగా అందంగా సాగిపోదు. అవునా కాదంటారా? ఏకీభవనం అనేటువంటి చాలా అవసరం. ఏ పని చేసినా ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయికి పెళ్లి చేయాలి, భార్య భర్తలు ఏకీభించితేనే పెళ్లి జరుగుతుంది. ఏమంటారు మీరు? అవునే కాదు? భర్త కాదని భార్య చేస్తుందా, భార్య కాదని భర్త చేస్తాడా? చేయలేరు. భార్య భర్తలు ఇద్దరు ఏకమైతే పిల్లలు ఏరైనా పర్లేదు, ఇద్దరు కలిసి కార్యక్రమం చేసేయగలుగుతారు. అలాగే ఏ కార్యక్రమం చేసినా ఏకీభావం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. అంతే దేవుడు అన్నాడు, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు నాలో నుండి వచ్చి ఫలించేటువంటి తీగలై ఉన్నారని చెప్పి యోహాను 15 అధ్యాయాలు మనకు కనపడుతూ ఉంటాయి తేటగా. అంటే మనం ఫలించాలంటే దేంట్లో ఉండాలి? మనము ద్రాక్షవల్లికి అంటుకట్టుబడి ఉండాలి. ద్రాక్షవల్లి ఎందులో ఉండాలి? వ్యవసాయకుడికి అంటుకట్టుబడి ఉండాలి. వ్యవసాయకుడి నుండి యేసుప్రభులోకి, యేసుప్రభులో నుంచి సేవకుల్లోకి, సేవకుల్లో నుంచి విశ్వాసకి కలెక్షన్ ఉంటుంది అన్నమాట. అర్థమైంది మీకు? ఇప్పుడు ఈ లైట్ వెలగాలంటే దేనికి ఉంది కలెక్షను? మాట్లాడలేదు మీరు. రామంజనులు వచ్చాడు, మనకు తెలియదు ఏమి వచ్చాడు అక్కడ, ఎలా కలపలో మాట్లాడలేదండి. కలిపాడు. అవునా? నీకు తెలియదు, నాకు తెలియదు, మనకు తెలియదు. మనకి 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి, అతనికి అంతే ఉన్నాయి, ఎగట్రా లేవు. అతను చేసే పని మనము చేయలేము, నేను చేసే పని అతను చేయలేడు. ఎవరి పని వాళ్ళే చేయాలి. అదేవిధంగా ఇది లైట్ వెలగాలంటే ఈ వైరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ దీంట్లో పెట్టాలి, స్విచ్ బోర్డులో పెట్టాలి. ఈ స్విచ్ బోర్డులో పెట్టి స్విచ్ చేస్తే వెలుగుద్దా? అమ్మా ఎందుకు కదా? ఎక్కడ ఇప్పుడు బల్బు పెట్టాం, వైర్ ఉంది, స్విచ్ చేసాం, బల్బు వెలగలేదు. కారణం ఏంటి? ఎక్కడ కలవలేదు. ఎక్కడ కలిసి ఉండదు వైరు? అక్కడ కలవాలి. ఎక్కడ? మన ఇక్కడ బల్బు పెట్టుకున్నా, వైర్ పెట్టుకున్నా, బోర్డు పెట్టుకున్నా, సర్వీస్ వారు పోల్ని కలవకపోతే కనుక ఆ పోలు ఎవరు? ఈ దేవుడైన యెహోవాయే ఆ పోలు. అర్థమైందా? ఆ వైర్ ఎవరు? సేవకుడు. ఈ బల్బు ఎవరు? విశ్వాసి. అంతేనే దేవుడు ఏమన్నాడు? నీవు లోకానికి వెలుగై ఉండాలి. అవునా కాదా? చెప్పడమ్మా. అది నువ్వేమై ఉండాలి? లోకానికి వెలుగై ఉండాలి. ఈ బల్బు రానిపోతే వెలుగుగా ఉంటుందా? ఉండదు. నీవు నేను ఎలగవలసిన వాళ్ళుగా ఉన్నాం ఈ రోజుని. అంటే దేవుని నుండి సేవకునికి, సేవకుని నుండి విశ్వాసకి, ఈ ముగ్గురికి కలెక్షను
ఉంటేనే ఈ బొలు వెలుగుద్ది. దేవునికి స్తోత్రం. ఈ బొలు వెలిగితే ఈ వెలుగుకి కాంతికి అనేకులు లోపలికి వస్తారు. మీరు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే నీ దేవుడని యెహోవాకి పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ మనం ఏది చేసినా చెయ్యాలి. దేవునికి స్తోత్రం. దేవుడికి ఇచ్చేదాన్ని మనం ఎప్పుడు లెక్కేసుకోకూడదు. దేవునికి చేసింది మనం ఎప్పుడు లెక్కేసుకోకూడదు. దేవుడికి నేను ఏదో చేశాను, దేవుడికి నేను ఏది ఇచ్చానంటే దేవుడు అంతకంటే ఎక్కువ ఇచ్చాడు మనకి. తల్లి గర్భంలో పిండముగా ఏర్పడమునికి ఆయన 2 చేతులు నిన్ను రూపాన్ని ఏర్పరిచి నీ తల్లి గర్భంలో పెడితే నీ తల్లి నవమాసంలో నిన్ను మోసి నిన్ను క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు ఆయనే. భూమి మీద క్షేమంగా పడిన నాటి నుండి నేటి వరకు 62 సంవత్సరాల వయసు నాకు. ఈరోజు క్షేమంగా భూమి మీద ఉన్నాను, బతుకున్నానంటే అది నా తల్లి యొక్క పుణ్యమా, నా తండ్రి యొక్క పుణ్యమా, నా యొక్క భక్తి అంటే దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృప వలన 62 సంవత్సరాలు నేను బ్రతికాను. ఎన్ని రోజులు బతికినా తెలియదు మనకి. ఎన్ని రోజులు బతుకుతాం మనకు తెలియదు. బతుకున్న 4 రోజులైనా మన దేవునికి పరిపూర్ణమైన హృదయంతో చేసినా, మనం ఎలాంటి హృదయంతో చేస్తే దేవుడు అలాగే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. సంకుచితంగా మనం మూలుకుండా కొనుక్కుంటూ ఇచ్చామనుకోండి, దేవుడు కూడా మూలుకుంటాను కొనుక్కుంటానే ఉంటాడు. మనం ఏం చేయాలంటే వైర్లు కట్ చేయకూడదు. బల్బు వెలగాలంటే వైరు ఇక అర్థం అవట్లేదు. పోల్ దగ్గర నుంచి వచ్చే వైరు ఈ బల్బు దగ్గర వచ్చే వైర్ని కట్ చేస్తే ఏమవుతుందంట, బల్బు ఎలాగో చీకటైపోద్ది. అది దేవునికి సేవకునికి సంఘానికి ఉన్నటువంటి కలెక్షన్ అండి. అది ఈ కలెక్షన్ లేకపోతే పరిస్థితి చీకటి కింద ఉంటుంది అన్నమాట. అంచేత ఎంతమంది ఉన్నా పైన దేవుని కృప మనకు తోడై ఉండాలి. మనం ఆ టయానికి మనం ఏదైనా చేయాలన్నా చేసే హృదయం ఉన్నా మనం చేయలేం. కారణం ఏంటో తెలుసా, చేసే మనసు కూడా లోపల ఉండాలి. అన్నీ ఉన్నప్పుడేమో ఇవ్వబుద్ధి అవ్వదు. ఏది లేనప్పుడు దేవునికి నేను ఏదైనా చేస్తే బాగుండును కదండి, అనిపించదా? దేవునికి నేను ఏదైనా చేస్తే బాగుండును అనిపిస్తుంది ఏమీ లేనప్పుడు. కానీ అన్నీ ఉన్నప్పుడు చేయటానికి మనం లెక్కలేసుకుంటాం, అంతరంగంలో లెక్కలేస్తాం. అందుకనే హోషేయ గ్రంథంలో అన్నాడు, మీరు అభివృద్ధి చెందే కొలదు, మీరు ఆశీర్వదించబడే కొలదు, మీరు ధర్మశాస్త్రాన్ని అనుసరించి మీరు నడుస్తున్నప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను, మీ పిల్లలు దీవించబడతారు. అయితే వాళ్ళు దీవించబడాలంటే నీవున్న కాడ నీ పిల్లలు నా పిల్లలు ఉండాలి. చదువు వాక్యం చదువు. యెషయా గ్రంథం హోషేయ. తమకు కలిమి కొలి ఏం కలిగేకొలదు అమ్మా, ఏం కలిగేకొలదు? కలిమి కలిగే కొలిది. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ కలిమి కలిగే కొలిది అనగా దేవుడు వాళ్ళను ఆశీర్వదించే కొలిది ఏమైపోయిందంటే భక్తి, వారు నా ఎడల అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచమైన స్థితికి నేను మారుస్తాను అంటున్నాడు దేవుడు. నిన్ను హెచ్చించాలన్నా ఆయన హెచ్చించగలడు, నిన్ను కిందకి డౌన్లో పాడేయాలన్నా పాడేయగలడు దేవుడు. అంటే 2 ఆయన చేతుల్లో ఉన్నాయి. నిన్ను నీవు తగ్గించుకుంటే ప్రార్థన చేసిందా కాబట్టి నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను నన్ను హెచ్చించాడు. కానీ మనల్ని మనం హెచ్చించుకుంటే కనుక దేవుడు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలో అక్కడ తీసుకెళ్ళి పెడతాడు. అవునే కాదంటారా? అంచేత మనల్ని మనం ఎవరు తగ్గించుకుంటే వాళ్ళకి ఉపయోగం. అది నేను తగ్గించుకుంటే మీకు ఉపయోగం కాదండి, మీరు తగ్గించుకుంటే నాకు ఉపయోగం కాదు. నీవు తగ్గించుకుంటే నీ కుటుంబానికి నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత మనం గొప్పగా ఉండాలనుకుంటే తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే దేవుడు ఇచ్చేస్తాడు. అందుకే నిన్ను అధికంగా నేను ఆశీర్వదించగలదు, నువ్వు ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకున్నాడు. కానీ దేవునికి విరోధంగా దూరంగా ఉండాలని కాదు. నేను అధికంగా ఆశీర్వదించగలదు. ఏమైపోయారంటే వాళ్ళు, నేను అధికంగా అది నేను అంతగా వాళ్ళని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాను, అంతగా నాకు దూరము అవుతున్నారు. అందుకేనేమో దేవుడు పరిపూర్ణమైన ఆశీర్వాదాలు ఇవ్వడం అందరికీ. ఎందుకంటే మనము ఆయన మాటలు విని ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపబడితే కొంతమంది దైవభక్తికి ఏమైపోద్దంటే ఉన్న 4 మందేసుకుని కొండ 4 ఊడిపోయినట్టుగా ఉంటుంది అనమాట అండి. అందుచేత దేవుడు ఇదిగో సొలొమోను అంటున్నాడు, దేవా, సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు ఏమని, దేవా నాకు ఐశ్వర్యమైనను దరిద్రమైనను కలగజేయొద్దు ప్రభువా, నాకు చాలినంత ఆహారం పెట్టి సరిపోద్ది. ఏమన్నాడు, నాకు ఏ రోజుకి ఎంత అవసరమో అంత పెట్టు చాలు, నాకు ఐశ్వర్యం వద్దు. ఎందుకు వద్దు నీకు ఐశ్వర్యం? ఎందుకు వద్దు?
ఒకవేళ నేను యెహోవా ఎవడని నిన్ను నేను దూషించుతానేమో. అర్థమైందా మీకు? నేను నిన్ను దూషింతానేమో. నీవు ఇచ్చిన ఐశ్వర్యాన్ని, నీవు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను పొందిన తర్వాత నిన్ను నేను విసర్జింతానేమో. అంచేత నాకు ఆశీర్వాదం కావాలి కానీ ఐశ్వర్యం మాత్రము అమ్మా విన్నారా? ఐశ్వర్యము నాకు వద్దు. అలాగని నాకు దరిద్రాన్ని కూడా కలగజేయద్దు. ఏం చేయొద్దు అంటాడు? నాకు దరిద్రాన్ని కూడా కలగజేయద్దు. ఒకవేళ నీవు నాకు దరిద్రాన్ని కలగజేస్తాననుకో, ఆ ఆకలి తట్టుకోలేక నా పొరుగువాడిని ఏదన్నా నేను దొంగిలింతానేమో, ఏదైనా కన్నం వేస్తానేమో. అంచేత లేమి వస్తే కన్నం వేసి నీ నామానికి చెడ్డ పేరు తెస్తాను. అదే నువ్వు ఉన్నతగా నువ్వు నన్ను ఆశీర్వదింతే యెహోవా ఎవడని నిన్ను విసర్జించి అన్యజనుల మధ్య నీ నామాన్ని దూషణ పాలు చేస్తానేమో. అంచేత అధికంగా ఐశ్వర్యము కానీ అధికంగా దరిద్రము కానీ నాకు వద్దు ప్రభువా, నాకు కావాల్సింది చాలు అని. ఎంత మంచి ప్రార్థన అండి! అవునా కదా? మంచి ప్రార్థన కాదు అది? మంచి ప్రార్థన. అలాంటి మంచి ప్రార్థన మనం చెయ్యాలి. ఆశీర్వదించాడు దేవుడు, నేను తక్కువ చేయడు. కానీ ఆశీర్వదించబడే కొలదు దేవుడికి ఇంకా ఏమైపోవాలి? అతికిపోవాలి. ఆయనతో అతికిపోవాలి. నిన్ను హెచ్చించగలదు అతికిపోవాలి, కానీ నేను హెచ్చించగలదు ఆయన దూరం అయిపోకూడదు. ప్రేమకేతల కోసం దూరం అవ్వకూడదండి. ఆయనకు సన్నిహితంగా ఉండాలి. అప్పుడు నిన్ను ఆశీర్వదించాడు. అవునా? ఉందా? అలాగని ఉంది. కానీ వాళ్ళు అధికంగా ఆశీర్వదించబడిన తర్వాత నా ఎడల ఏం చూపించారన్నాడు? అధికంగా పాపమే చేశారంట. ఆశీర్వదించబడే కొద్ది కూడా ఏం చేశారంట? నోటి మాట ద్వారా పాపము, కంటి చూపు ద్వారా పాపము, హృదయ ఆలోచనల ద్వారా పాపము, రకరకాల పాపములు చేసి వాళ్ళు నాకు దూరం అవడానికి ప్రధానమైన కారణము వాళ్ళని నేను ఆశీర్వదించినందుకు వాళ్ళు నాకు ఏమైపోయారు అన్నాడు దేవుడు? దూరం అయిపోయారంట. ఆశీర్వదించినందుకు నాకు దూరం అయిపోయాడని దేవుడు బాధపడుతున్నాడు. అందుకని ఈ యొక్క ద్వితోపదేశ కాడకు వచ్చేటప్పుడు అన్నాడు, నా చూడమ్మా త్వరగా ఏం చేయండి 4 6 చూడు ఒకసారి 6. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు. ఏ మాటలు? ఇప్పుడు దాకా మనం ఏమన్నాం? దేవుని మాటలు విన్నాం, కానీ పాస్టర్ గారి మాటలు కాదు. నా మాటలు ఎవ్వడికి పనికిరావండి. నా మాటలు దేనికి ఉపయోగం ఉండవు. ఎందుచేతంటే నన్ను చూసడం వల్ల ప్రయోజనం ఉండదు, కానీ నాలో ఉండి మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవునికి మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆత్మస్వరూపుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయ నేత్రాలతో ఆయన్ని చూస్తే కనుక ఆ మాటలు మన జీవితానికి ఉపయోగకరంగా ఉంటాయి. అవునా కాదా? అవునా కదండి? మనిషి బహిరూపాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అవునా? మనిషి ఏం చూస్తాడు? ఏమంటే ఇప్పుడు చుట్టారానికి వెళ్ళేవాళ్ళు ఏం చూస్తగలుగుతున్నారు? పిల్ల బాగుందా లేదా? ఏమండే ఇప్పుడు పిల్లడికి పెళ్లి చేయాలి. పిల్లోడి సంగతి తలగొని ముందు అత్తగారికి పోగాలి, తల్లికి పోగాలి. పిల్ల బాగుండా లేదు, సరిగ్గా చూస్తుంది, నడిపింతుంది, అటు నడిపింతుంది, ఇటు నడిపింతుంది, కాలు అన్న కుంటా అవుటా ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు కదండి. ఇలాంటివన్నీ చూసేదారు మంచి చూసి చేసుకోండి. ఏం చూసి? పై రూపాన్ని చూసి. అంతరంగం ఎలాగుందో మనకి తెలియదు కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుడు ఏం చూస్తున్నాడంటే పై రూపాన్ని చూడలేదు, కానీ మన అంతరంగంలో ఏముందో అది చూస్తున్నాడు. అంచేత అంతరంగం చూసే దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను అధికంగా హెచ్చించగలుగుతు నువ్వేమైపోతున్నావు? భక్తిలో సన్నగిలిపోయి నీ దేవుడైన యెహోవాకి దూరంగా ఉండి పాపం చేస్తున్నావు. ఎప్పుడైతే దూరంగా ఉన్నామో అప్పుడే మనలో పాపం ప్రవేశిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ఈ యొక్క మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క వచనాన్ని నీ దేవుడైన యెహోవా మాటలు నీ విన్న వాటిని, నువ్వు కన్న వాటిని అవి ఎక్కడ ఉండాలి? నీ కడుపులోనా? ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలంటున్నాడు? నువ్వు వచ్చావు, దేవుని వాక్యం విన్నావు. నేను వచ్చాను, దేవుని వాక్యం విన్నాను. ఈ వాక్యం ఏమైపోవాలి? గాల్లో కలిసిపోవాలా? చదువు వాక్యం చదువు. నేడు అనగా ఈరోజు నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆయన వాక్యాలను, ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఎవరు హృదయంలో ఉండాలమ్మా? విన్నవాళ్ళు హృదయంలో ఈ మాటలు ఉండాలి. ఇన్నిటి వల్ల ప్రయోజనం లేదు, కానీ విన్న వాటిని మన హృదయంలో జాగ్రత్తగా భద్రపరుచుకుంటే మాత్రం అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. విన్న వాటిని ఏం చేయాలి? విన్న వాటిని అది నీ హృదయం అనేటువంటి పెట్టెలో వాటిని దాచుకోవాలి. ఏమంటే
మీ ఇంట్లో ఏమన్నా 4 కాసులు బంగారం ఉందని ఎక్కడ పెడతారా? మెడలేసిన వస్తే ఆడని దారిలో ఈ కట్టుంటాడే ఒంటరిగా చూసి. బంగారంతో కూడా ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది. అంటే దీన్ని ఎక్కడ పెడతావు? చిలకకి తగులుతావా? ఎవడి గూట్లో పెడతావా? అరవల్లో పెడతావా? అరవల్లో ఉన్నాయి కదా, పెట్టం. ఎందుకని? ఎవడైనా దొంగలు ఎత్తాడు. దాన్ని ఎక్కడ పెడతావు మరి? అది విలువైన పనిముట్టు కాబట్టి చాలా భద్రంగా దాచిపెడతాం ఇంట్లో. చాలా భద్రంగా దాచిపెడతాం దాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం వెండి దాస్తున్నాం, బంగారం దాస్తున్నాం, డబ్బు దాస్తున్నాం. మరి దేవుని వాక్యం చెప్పాలి మీరు అందరూ. దేవుని వాక్యం అలా దాస్తున్నామా మనం? దేవుని వాక్యం అలా నిలబడుతుంది మన హృదయంలో. అంటే ఓటుకొండలో నీళ్ళు పోతే అలా కారిపోతుంది. దేవుని వాక్యం కూడా మన హృదయం అనే ఓటుకొండలోకి బయటికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని అనుసరించండి. నన్ను ఎవరు చూడొద్దు, మిమ్మల్ని కూడా నేను చూడను. మనమందరం చూడవలసింది దేవుడైన యెహోవా అని మాత్రమే. మనమందరము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి మనం ఆయన వైపు చూడాలి. కానీ నేను మీ వైపు చూసినా, మీరు నా వైపు చూసినా, మీరు నరమోత్తులే, నేను కూడా దేవుణ్ణా మాట్లాడలేదు. మరి అది చేసుకున్నట్టుగానే మీరు నరమోత్తులే, నేను నరమోత్తులమే. భార్య భర్తల పైన గొడవలు వస్తుంటాయి, కుటుంబంలో అన్నదమ్ముల పైన గొడవలు వస్తాయి, అక్కసెళ్ళు గొడవలు ఏమైనా వస్తాయి. ఒక కుటుంబంలోనే నిన్ను గొడవలు వస్తూ ఉంటాయి. సంఘంలో రావా? సంఘంలో అందరూ రంగు ఉంటారా? చెయ్యి రంగు ఉందా? ఏళ్ళన్నీ ఒక రంగు ఉన్నాయా? లేదు. దేనికి ఉండేది దానికే ఉంటుంది. అలాగే సంఘం కూడా చెయ్యి లాంటిదే, ఒక హస్తం లాంటిది, ఒక ఏళ్ళు లాంటివే మనందరి జీవితాలు కూడా. నీ వల్ల నాకు రావచ్చు, నా వల్ల నీకు రావచ్చు. అయినంత మాత్రమే లోకంలో పడిపోయి మన కుటుంబాన్ని వెళ్ళడా చేసుకోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సేవకుడికి భయపడక్కలా, నువ్వు విశ్వాసికి భయపడక్కలా, నువ్వు సమాజానికి భయపడక్కలా. ఈ దేవుడని యెహోవాకి భయపడి చాలు. తప్పుదప్పులు ఒప్పుకొని ఉడిచిపెట్టి కనికరం పొందితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఒక తప్పుని దాన్ని కప్పుపుచ్చుకొని మరో అబద్ధాలు 4 అబద్ధాలు ఆడితే అదేమవుతుందంట? పెద్దదవుతుంది. అంచేత ఎక్కడైతే పాపం జరిగిందో, ఎక్కడైతే మాట తప్పిపోయిందో, ఎక్కడైతే కార్యక్రమం తేడా వచ్చిందో దాన్ని గమనించుకోవాల్సిన అవసరత ప్రతి వ్యక్తికి ఉంటుంది. నేను ఎక్కడైనా తప్పు చేస్తే నాకు తెలదా? అవునా కాదంటారా? నేను ఏదైనా తప్పు చేశాను అనుకో, దేవునికి విరోధంగా తప్పు చేస్తే తెలదా నాకు? మాట్లాడలేదు మీరు. ఇప్పుడు ఒకడు ఉన్నాడండి, ఒక దొంగ ఉన్నాడండి, మరో ఇంటికి వెళ్ళి కన్నం వేస్తున్నాడు. ఆ తప్పు అన్న సంగతి వాడికి తెలియదు అంటారా? తెలుసు. అయినా ఎందుకు వేస్తున్నాడంటే వాడు కడుపు కోసమో విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం కన్నం వేస్తూ ఉంటాడు. వాడు చేసే తప్పు అని వాడికి తెలుసు, కానీ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎవరు నీది ఏ ఊరు అని చెప్పి చుట్టూ తన్నామనుకో, కాళీపట్నం అయితే భీవరం అని చెప్తాడు. భీవరం అయితే మచ్చిపూరం అని చెప్తాడు. అంటే కరెక్ట్గా అడ్రస్ మాత్రమో. ఓరు సాతాను గారు ఈ పేరేంటని అడిగితే ఆడు చెబుతున్నాడు కారణం. ఆడు చెప్పట్లేదు కారణం. ఇప్పుడు పేరు చెబుతాడు, ఇంకో పేరు చెబుతాడు. ఈ దొంగడు ఇప్పుడు కూడా కరెక్ట్గా ఒక మాట నికర ఉండదండి. ఏ వానగా గొడిగా అన్నట్టుగా ఈ యొక్క సాతాను గడి యొక్క లక్షణాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ఈ యొక్క నూతన సంవత్సరంలో మొట్టమొదటి నెల, మొట్టమొదటి ఆదివారము, పునరుద్ధార పండుగ దినములో నీవు నేను మనము అన్నటువంటి వాక్యాన్ని మనం విన్నదానిని మనం ఇక్కడ ఉడిచిపెట్టి వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు. కానీ అది నీ హృదయమైన పెట్టెలో నీ బంగారము వెండి ఇవాళ పోయినా సంపాదించుకోవచ్చు. కానీ ఈ మాటలు నీ హృదయమైన పెట్టెలో లేకపోతే రేపొద్దున నష్టపోయేది ఎవరో తెలుసండి? ఎవరైతే అనుసరించగా ఉడిచిపెడుతున్నారో, ఎవరైతే నీ దేవుడైన ధర్మశాస్త్రాన్ని అశ్రద్ధగా బోధిస్తూ ఉన్నారో, అశ్రద్ధగా వింటున్నారు, నీ దేవుడని యెహోవా ధర్మశాస్త్రమును నీవు విసర్జించే కనుక నేను కూడా నిన్ను నీ కుటుంబాన్ని చెప్పాలి మీరు విసర్జింతాను అంటున్నాడు దేవుడు. ఉత్తిని విసర్జింతాడు దేవుడు, ఉత్తినే విసర్జించాడు. మనం ఆయన విసర్జింతే మనలను కూడా ఆయన విసర్జింతాడు. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయం ఒక్కసారి చూసి ముగించేసుకుందాం. చూడమ్మా, సామెతల 8వ అధ్యాయం చూడ, అక్కడ ఉందా రాయి. నీవు నీ దేవుడని యెహోవాని ప్రేమిస్తే, నీవు నన్ను ప్రేమిస్తే నేను కూడా నిన్ను, అది నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమించే వాళ్ళని ఎప్పుడు కూడా ద్వేషించడండి. ఎవడు కూడా దేవుడు ద్వేషిస్తాడా? దేవుడిని నువ్వు ప్రేమిస్తే దేవుడిని ద్వేషిస్తాడా? మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ద్వేషిస్తానా? ఎవడి? మీరు నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ద్వేషించను, మీరు ప్రేమిస్తే నేను ద్వేషించను, నేను ప్రేమిస్తే మీరు ద్వేషించను. ఈ ప్రేమ ఎప్పుడైతే కరువు అవుతుందంటే దేవునికి దూరంగా ఉన్నప్పుడు, ఆశీర్వాదాలు సమృద్ధిగా వచ్చినప్పుడు, దేవునికి దూరం అయిపోయినప్పుడు, ప్రార్థన జీవితం లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు ఏమవుతుంది? లోక సంబంధమైన జ్ఞానం మనలోకి
వచ్చినప్పుడు మనం దేవునికి దూరం అవుతాం. దేవునికి దూరం అవుతే మన జీవితాలు చీకటైపోతాయి. అందుకే నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రం నువ్వు మరిస్తే కనుక నేను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని కూడా మర్చిపోతాను అంటున్నాడు. మర్చిపోతే మనం బ్రతకాలమా ఈ లోకంలో? ఈ లోకంలో ఎవరు మర్చిపోయినా మనం బ్రతకాలం. కానీ లోకమంతా ఏకమై మనల్ని దీనంగా ఉంచిన బ్రతకాలం. కానీ దేవుడే చిన్న చూపు చూస్తే మనం బ్రతకలేమండి. అంచేత మనం ఎవడు చిన్న చూసినా పర్లేదు, ఎవడు మనల్ని విసర్జించినా పర్లేదు, ఎవడు మనల్ని కులబస్కరణ చేసినా పర్లా, ఎవడు చిన్న చూపు చూసినా పర్లా, దేవుడు మాత్రం ఉడిచిపెట్టుకోకుండా మన దేవునికి సరైనటువంటి టచ్చింగ్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. అంచేత మనమందరం కలిసి ఎవరి వైపు చూడాలంట? దేవుడి వైపు చూడాలి. అదే నీ పిల్లలు కూడా మన తల్లి అంటుంది, అయ్యా పిల్లలు లేనప్పుడు పిల్లల కోసం ఎంతో కన్నీరు గార్చానయ్యా, ఈ రోజు నా బిడ్డ తలుపులేసి గంటల తరబడి బేపరాయిలాగా రకరకాల పూజలు చేస్తున్నాడయ్యా. తల్లి బాడుతుంది, కన్నీరు గారుతుంది, బిడ్డ ఎంతో బాధపడుతుంది. నిజమైన ప్రియమైన వారులారా, ఎందుకని? నీకు పిల్లలు లేరు, నిజమే. దైవసేవకుడు ప్రార్థన చేసి అరటిపండు నీ చేతికి ఇస్తే నువ్వు తిన్న తర్వాత నీ గర్భం దాల్చావు. ఆ బిడ్డను నువ్వు పెంచలేదు సరిగ్గా. దేవుడి కొరకు బిడ్డలకు అడిగావు, కానీ దేవుడి కొరకు పెంచుతాను ప్రభు అని చెప్పి అడిగావు, కానీ నీ అవసరం తీరిపోయాక నీ బిడ్డలను గాలి కుదిలేస్తావు. అప్పుడు జీవితం అయిపోయిందంటే లోక సంబంధమైన జీవితం అయిపోయింది నీ బిడ్డకి. ఈ రోజుని ఆడు ప్రార్థనకు రమ్మంటే వస్తాడా? ప్రార్థన చేయమంటే చేస్తాడా? చేయడు. ఎందుకని? ఒకవేళ చేసిన ముఖస్థుతి కోసమే తప్ప లోపల హృదయంలో మాత్రం దేవుడు ఉండడు, దేవుడు చూడడు. తల్లి ఏడుస్తోంది, నిజమే. దేవుడు ఇచ్చిన గర్భఫలం పిల్లలు అయినప్పుడు ఎలా ఏడుతున్నావు? ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన బిడ్డని నీకోసం పెంచుతావు అంటున్నావు. కానీ ఈరోజు నీ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలని చెప్పి వాళ్ళు లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం తల్లిదండ్రుల మీద మనం చూస్తున్నాం. కానీ ఆత్మీయంగా వాళ్ళు బిడ్డలో బతకాలి, ఆత్మీయంగా వాళ్ళు బలపడాలి అనేటువంటి ఆలోచన వారికి ఉంటే బాల్యం నుండే నీ బిడ్డలను తీసుకొచ్చి నీ పక్కన పెట్టుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, చూడు నువ్వు విన్న వాటిని, నువ్వు కన్న వాటిని, నువ్వు దేవుడి ద్వారా పొందుకున్నటువంటి మేలులన్నీ కూడా నువ్వు ఎవరికి చెప్పాలి? ముందు నీవు నీ కుమారులకు వాటికి అభ్యసించబోతాయి. ఎవరికి? నీ కుమారులకి అన్నాడు. నీ కుమారులు నా కుమారులా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకుందాం. నీ కుమారులకి వాటిని అభ్యాసం. ఇవాళ అభ్యాసం చేయనందువల్లే కదా నీ తిరిగిపడుతున్నాడు. ఇవాళ అభ్యాసం చేయనందువల్లనే కదా నీ సన్నిధి రావట్లేదు. ఈరోజు నీవు అభ్యాసం చేయనందువల్లే కదా నీకు లోకంలో కలిసిపోతున్నారు బయటికి వెళ్ళి. అటువంటి వాడికి మనం ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడా? చేస్తానని చెప్పాడా? చెప్పలేదు. కారణం ఏంటో తెలుసా? నీవు విన్న దాన్ని పట్టుకెళ్ళి నువ్వు గాల్లో వదలటం కాదు, కానీ మనం జాగ్రత్తగా విన్న దాన్ని అట్టుకెళ్ళి నీ పిల్లలకి పెట్టమన్నాడు. అది నువ్వు కష్టపడి నీ కష్టాలు చేత ఎవరికి పడుతున్నావు? నువ్వు అమ్మా ఎవరికి పడతావు? నువ్వు అంతేనా? కష్టపడి నువ్వు సంపాదించుకుని 10 రూపాయలు ఎవరికి పడతావు? నువ్వు నీ పిల్లలు, నీ గర్భాన్ని పుట్టిన పిల్లలకి పెట్టుకుంటావు. నువ్వు ఇవాళ కదా రేపైనా ఎప్పుడైనా వారసుడే, అవునా కదంటారా? వారసుడు అట్టుకుపోతాడు. నువ్వు రాసినా రాయిపో, నువ్వు పెట్టుకుపో, నువ్వు చచ్చిన తర్వాత నువ్వు మోసుకెళ్ళేవాడు ఆడే, నీకు ఉన్న ఆస్తంతా పంచుకునేవాడు ఆడే. నీకైనా నాకైనా ప్రపంచంలో ఎవరికైనా సరే అదే గతి కాదంటారా? అవునా? అది మనం రాసినా రాయిపోయినాడు వారసుడు, హక్కుదారుడు. అలాగే నీ ఆస్తిని నీ బిడ్డలకు ఎలాగైతే తీసుకుంటున్నావు, ఇస్తున్నావో, నీ బిడ్డల కోసం ఆస్తిని ఎలాగైతే కూడబెట్టుకుంటున్నావో, ఎన్ని అబద్ధాలు ఆడి, ఎన్ని అన్యాయాలు చేసి, ఎన్ని అక్రమాలు చేసి, ఈ కడుపు కోసము, జాలడ బొట్ట కోసము ఎన్ని మిమిక్రీలు చేసినా చివరికి నువ్వు పట్టుకెళ్ళేది, నేను పట్టుకెళ్ళేది ఏమీ వెళ్ళిపోతాం. కానీ అదిగో అంటున్నాడు అక్కడ, నీ బిడ్డల కోసం నువ్వు ఆస్తిని కూర్చున్నట్లుగానే ఏం కూర్చిపెట్టాలంట? చూడు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసింపజేయి. నువ్వు విన్నదాన్ని, నువ్వు కన్నదాన్ని, దేవుడు నమ్ముకుంటే నీ జీవితంలో ఏం మేలు జరిగిందో అది నీ పిల్లలకు నువ్వు తెలియజేయమంటున్నాడు దేవుడు. నీ ఇంటివాడు కూర్చున్నప్పుడు పిల్లలందరూ కూర్చోరా ఇంట్లోనే? ఎప్పుడు కూర్చుంటారా? అన్న తెలియదు ఎవరా? రైట్, అన్న తెలియదు కూర్చుంటాం కదండి. ఒకవేళ ఎవడో ఒకటిలో ఒకటి ముగ్గురులో ఒకటి రాపోయినాడు వచ్చిందాక అలాగే చూస్తూ ఉంటాం. అవును కదా? మీరే కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే 4 పిల్లలు ఉంటే 4 కనెక్షన్ కాడికి వచ్చేదాకా తినరా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత మీరు మన పట్టుకెళ్ళి దానికి ఏం చేస్తాడు? మన పిల్లలకి పంచి పెట్టాలి దాన్ని. నీ పిల్లలకి ఎప్పుడు కూర్చున్నప్పుడు, అన్నం తినేటప్పుడు, తర్వాత త్రోవ నడిచేటప్పుడు, నువ్వు చర్చికి వస్తున్నావు పిల్లలు తీసుకుని దేవుడి మాటలు చెప్పుకుంటా తీసుకురావాలి. ఇంటికి వెళ్తున్నావా దేవుని మాటలు
చెప్పుకుంటా తీసుకెళ్ళాలి. నువ్వు ఎక్కడికైనా ఊరికి వెళ్తున్నావా, నీ బిడ్డలకి నీకు అవకాశం దొరికినప్పుడు ఆ చూత చెప్పకుండా ఏం చెప్పాలంట, దేవుని మాటలు చెప్పుకుంటూ ఉండాలి. ఏ తల్లి అయితే తన బిడ్డకి దేవుని మాటలు చెప్పి దేవుళ్ళో పెంచుతూ ఉంటుందో రేపొద్దున శారీరకంగా ఆ బిడ్డలు తల్లిదండ్రులు చక్కగా పెంచుతారండి. ఆత్మీయంగా మనం పెంచితే శారీరకంగా వాళ్ళు పెంచుతారు, మంచి హృదయం కలిగిన వాళ్ళు అవుతారు. ఆ మంచి హృదయం కోసం ఈ వాక్యం అంతా మీరు ఎన్నా నేను చెప్పిన ఇదంతా దేనికోసం, పవిత్రమైన హృదయం కోసం. దేవునికి స్తోత్రం. మానవుడు పవిత్రుడు కాదు, మానవుడి హృదయం పవిత్రమైనది కాదు. 8వ గ్రంథంలో రాయబడింది, మా ఘోరమైన వ్యాధి కలిగిందంటే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. మానవుని హృదయము ఘోరమైన వ్యాధి కలిగిందంటండి. హృదయం బాగుంటే అన్నీ బాగుంటాయి, హృదయం బాగోకపోతే మొత్తం అంతా కూడా చీకటి అయిపోద్ది. అంచేత మనము నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడిని యెహోవాని ప్రేమించడమే కాకుండా నీ విన్న వాటిని కన్న వాటిని నీ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పిల్లల భోజనం గడి కూర్చున్నా, బయటికి వెళ్ళినా, లేచినా, పడుకున్నా, ఉదయం చూడ ఇంకా రాయబడింది అక్కడ 2-3 మాటలు త్వరగా. పండుకునేటప్పుడు కూడా వాడికి ఏం చెప్పాలంట, దేవుడి గురించి చెప్పి చిన్న ప్రార్థన చేసి పడుకోబెట్టారుకో దేవుడు దర్శనం ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. పండుకున్నప్పుడు, లేచినప్పుడు, దానంట నడిచినప్పుడు, నీకు ఏ సమయాన్ని అయినా సరే నీ బిడ్డలు నీకు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా నూరు పోసేసావు అనుకో, ఏం చేస్తారు వాళ్ళు, నువ్వు చర్చికి రావద్దన్నా సరే వాడు మానేస్తే నువ్వన్నా మానేక నేను మాత్రం మానంటాడు. ఎప్పుడు మన నూరు బాగా పోయేది ఏమని, బాబాల దొడ్లేదు కాయతో మెల్లిగా కోసిరారా, పొయ్యి పప్పు వేసారా 2 బాడికలు కోసిరారా, పొయ్యి పప్పు వేసిన వాళ్ళ దొడ్లను ఇవో గోంగూర పడేసారా, 4 మొక్కలు పీకిరారా, తోటకూర పీకిరారా కదా. వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళ తెచ్చారు వీళ్ళు తెచ్చని చెప్పి పిల్లల కోసం మరి అలాంటి చెప్పేవారు కానీ దొంగలు అయిపోతారు పెద్ద అయ్యాక. అంచేత మన వాళ్ళకి ఊరిపోయవలసింది ఏంటంటే దైవభక్తులు మనకంటే గొప్పవాళ్ళుగా అది కోరుకోవాలి. ఏ బిడ్డలైనా సరే తల్లిదండ్రులు ఎవరైనా సరే బిడ్డలు ప్రేమించేవాళ్ళు తన బిడ్డలు ప్రయోజకులుగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళు ఏమైపోతే నాకెది నాశనం అవుతే నాకెదులు అనుకున్న వాళ్ళు చూసి చూడనట్టు పోతారు. అలాగే ఆత్మీయ తండ్రి కూడా మీరు బాగుండాలి, నాకులాగా మీరు కూడా రేపు పొద్దు రోజుని ఓ సేవకురాలుగా మీరు ఉండాలని తాపన తప్ప మీ నుండి మాకు ఏం అవసరం లేదు. ఎదగాలి మీరు ఆత్మీయంగా. అంతగా నూరు పోసేది దేనికోసం, ఆత్మీయంగా పెరగడం కోసం, ఆత్మీయంగా అభివృద్ధి చెందడం కోసం, ఆత్మీయంగా ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుని దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచినా నిన్ను నీవు తగ్గించుకుని ఉండటం కోసమే ఈ నూరు పోసేది అంతా. అర్థమైందా? ఏం పోయమంటాడు దేవుడు, దేవుని మాటలు నూరు పోయమంటున్నాడు. అవి నువ్వు నూరు పోయాలంటే అవి నీలో ఉండాలి ముందు. అవునా, నీలో నాలో ఉంటేవని పిల్లలకే చెప్పగలుగుతాం. అంచేత నీ దేవుడని యెహోవా మాటల నీవు శ్రద్ధగా విని వాడి ప్రకారం నడుచుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని నీవు మరిచిపోతే నీ దేవుడైన యెహోవా నిన్ను కూడా నిన్ను నీ కుమారులను మర్చిపోయినప్పుడు వాళ్ళ భయంకరమైనటువంటి రౌడీలుగా గోండాలుగా సమాజానికి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళుగా తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చేవాళ్ళుగా పెరుగుతారండి వాళ్ళు. మన నూరు పోయకపోతే మన నూరు పోసేదాన్ని బట్టి ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం పిల్లలు గలవాళ్ళమే. అంచేత 20వ సంవత్సరంలో దేవుని ఆత్మీయ సంగతులు బాగా గుర్తించి గమనించి కాబట్టి ఇద్దరు ఏకీభింతైనా తప్ప ఏది కూడా నిండదు. అంచేత ఏకీభావం అనేటువంటి చాలా అవసరం, ఏకాత్మ అనేటువంటి చాలా అవసరం. ప్రత్యేకమైన నిర్ణయాలు కానీ ప్రత్యేకమైన ఆలోచనలు కానీ ప్రత్యేకమైన తలంపులు కానీ ఎవరిలో ఉండకూడదు. అనేకమైన మనము యేసు యొక్క రక్తాన్ని యేసు యొక్క శరీరాన్ని తింటున్నాం, ఒక్క శరీరాన్ని తింటున్నాం, ఒక్క రక్తాన్ని తాగుతున్నావు కానీ ఒక్క మనస్తాపం ఉండట్లా. చాలామందికి ఒక్క మనసు అనేటువంటిది ఉండట్లా. అది ఉండాలి సంఘంలో. ఇది కుల సంఘం కాదండి, ఇది సమాజంలో ఉండే సంఘాలు కాదు. ఇది దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకులు మనము ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తం తాగుతున్న మనము ఒక్క భావన కలిగి ఉండాలి. ఈ యొక్క మధ్యాహ్న కాల సభలో యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. నీవేది మర్చిపోయినా పర్లేదు కానీ ఇంటి దగ్గర ఏం మర్చిపో, ఎక్కడికి వెళ్ళి ఏం మర్చిపో, నీకున్నదంతా మర్చిపోయినా పర్లేదు కానీ నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రం కనుక మర్చిపోతే ఆయన ఏమంటాడు, నీ దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వు మరిచితివి కనుక నేను కూడా నీ కుమార్తెలను మరిచిపోతాను అంటున్నాడు. మనకి అందరూ దూరం అయిపోయిన పర్లేదు, దేవునికి దూరం కాకండి. 2 చేతులు జోడించి చెబుతున్నాను నేను. ఒకవేళ నా మాటలు మీకు గడ్డుగా ఉన్నా లోతుగా ఆలోచించండి. మీకు నూరు పోసేది అందుకోసమే. దేవుళ్ళు సేవకుడిగా సేవకురాలుగా ఉండాలి, ఎదగాలి తప్ప మనం అనగారికి పోకూడదు. దేవుళ్ళు ఎదగాలి తప్ప అనగారికి పోకూడదు. కోపం అంటే మనకు పనికిరాదు. కోపం మనకి ఎప్పుడు పనిచేయదండి. గమనించాలి.
ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి గమనించుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ అలాంటి లోటుపాట్లు రాకుండా ఒక ఏకాత్మ ఏకమనిషి ఏకగురి కలిగి కార్యక్రమాల ముందు సాగిపోవాలి. అలా సాగిపోతే కుటుంబాలకే కాదు, సంఘానికే కాదు, సమాజానికే కాదు, గ్రామానికే కాదు, చివరికి మనకి కానీ మన బిడ్డలకు కానీ ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదండి. అందుకే నీ దేవుడని యెహోవా చెబుతున్నాడు, నీ విన్న దానిని కన్న దానిని వాళ్ళు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు వాళ్ళకి నువ్వు నూరు పోయాలి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? నూరు పోయాలంట. ఇప్పుడు యాకోబు అన్నాడు, చిన్నప్పుడు ఎంత గారగా పెంచింది కొడుకుని, మనందరికీ తెలిసిన విషయమే. పిల్లగంట ఎక్కువ పెంచింది కొడుకుని. వస్తాడు ఇప్పుడు చర్చకి, వస్తాడా రమ్మంటే రాడు. పుట్టినరోజు ఇంట్లో ప్రార్థన చేస్తుంటే ఎక్కడో దూరంగా ఉడికే అందించాడంటే ఏంటో. ఇంకేదండి, పిల్లల్ని మనం పెంచాలి, పెంచాలని కొట్టాలి, తిట్టాలి, వాళ్ళని గారభం కూడా పెట్టాలి. అలాగే సేవకుడు కూడా పిల్లల్ని ఆత్మీయంగా కొట్టాలి, తిట్టాలి, ప్రేమించాలి, అన్నీ ఉండాలి. అంతేగాని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కూడా గద్దెంతారు, అది మాత్రం మర్చిపోకండి. మీరు మన ప్రేమను కోరుకునే వాళ్ళు ఎప్పుడు కూడా గద్దెంతారు. మీరు బాగుండాలని గద్దెంతారు తప్ప నాశనం అవ్వాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. అంచేత మన ఎదుట మన పొగిడేవాళ్ళు, మన నాశనాన్ని కోరేవాళ్ళు మనం పొగుడుతారు, మనం కొట్టారు, తిట్టారు అంటే మనం బాగుండాలని మాత్రమే చేస్తాం మనం. అలాగే దేవుని యొక్క వాక్యానికి లోబడి విధేయత కలిగి ఒకవేళ మనకు తెలుసో తెలియక కొన్ని విషయాల్లో మనం సపరేట్గా చేసినప్పుడు కూడా మళ్ళీ దాన్ని ఏకీభవించి చేసుకునేటువంటి మనసు మనకు కలిగేటట్లుగా ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేసి ప్రదాయపడి మనం ప్రార్థన చేసి ప్రభు బలనే సమీపించాలి. ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి యొక్క మాట నీ దేవుడని యెహోవా మాట, యెహోవా ధర్మశాస్త్రాన్ని నీవు మర్చిపోతే ఆయన నీ పిల్లలను మర్చిపోతాడు. అంచేత మర్చిపోవటమా ప్రేమించడమా అనేటువంటిది నీ మీద, నా మీద, కుటుంబంలో 10 తల్లిదండ్రుల మీద ఈ బాధ్యతనే దేవుడు పెట్టాడు. కనుక నీ పిల్లల బాగోగులు ఉండాలంటే నీవు దేవుని ధర్మశాస్త్రాన్ని మరిచిపోకూడదు. అలా మర్చిపోకూడదు అంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. అలాంటి కృప ఈ మొదటి నెల మొదటి ఆదివారం నుండి ఈ యొక్క సంవత్సరాంతం వరకు కూడా తన దయా కిరీటాన్ని మన మీద, మన పిల్లల మీద, మన సంఘం మీద, మన ప్రాంతం అంతటి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉంచి నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు అందరికీ వందనాలు. అమ్మా.